హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఓ ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఏకంగా 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి రావడం జరిగింది. దీంతో బిగ్ బాస్ కొంతమందికి సేవ్ అయ్యే అవకాశం అంటూ బీబీ రాజన్ టాస్క్ అయితే ఇచ్చాడు. ఈ బీబీ రాజన్ టాస్క్లో రాజుగా కళ్యాణ్, రాణులుగా రీతు, దివ్యాలని డైరెక్ట్గా బిగ్ బాస్ ఎంపిక చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత రాజు, రాణుల చేతిలో కమాండర్స్ని అలాగే నలుగురు ప్రజలని ఎన్నుకునే అవకాశం చేతుల్లోనే పెట్టేయడం జరిగింది. దీంతో రాజు, ఇద్దరు రాణులు మిగిలిన వారందరినీ ఇంటర్వ్యూ చేసి నలుగురు కమాండర్స్ని, నలుగురు ప్రజలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ముందుగా ఇమ్మాన్యుయల్ ఇంటర్వ్యూకి రాగా, నిన్ను కమాండర్ని చేస్తే మా రాజ్యానికి ఎలాంటి సేవ చేస్తావు చెప్పు అంటూ రాజు అయినటువంటి కళ్యాణ్ అడిగితే, మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను రాజ్యాన్ని ఎలా సేవ్ చేస్తానో, ఎంతలా కాపాడుకుంటూ వస్తాను అంటే, దివ్య మాట్లాడుతూ అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. 10 వారాలుగా నిన్ను నువ్వు నామినేషన్స్లోకి రాకుండా బాగా కాపాడుకుంటున్నావులే అంటూ కౌంటర్లు వేస్తుంది. ఇక ఆ తర్వాత డెమాన్ ఇంటర్వ్యూకి రాగా, డెమాన్ మరి నువ్వు ఎలా ఈ రాజ్యానికి సేవ చేస్తావు అంటే, నేను ఈ ఇద్దరు రాణులకి దగ్గరగా ఉంటూ వారికి ఏం కావాల్సినా కూడా చేసి పెడుతుంటాను అంటూ రీతు వైపుకి దగ్గరగా వెళ్తూ ఉంటే, మరో రాణిగా ఉన్న దివ్య అంత దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దూరంగా ఉండి కూడా చెప్పచ్చు అంటూ కౌంటర్లు అయితే విపరీతంగా వేసేస్తుంది దివ్య అని చెప్పవచ్చు. ఫైనల్గా ఈ బీబీ రాజన్ టాస్క్లో తనూజ, నిఖిల్, డెమాన్, సంజన కమాండర్స్గా ఎంపికవగా, ఇమాన్యుయల్, గౌరవ్, సుమన్, భరణి ప్రజలుగా ఎంపికయ్యారు. మరి ఈ బీబీ రాజన్ టాస్క్పై అలాగే ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో నుంచి ఎవరు సేవ్ అవ్వాలి, ఎవరు నామినేషన్స్లోనే కొనసాగాలి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.